అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. నమస్తే అండి. నమస్తే. సో రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి వాసవి క్లబ్ కపుల్స్ తరపు నుంచి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. దీనికి మా వంతు సహాయానికి కాస్త కొంచెం స్పాన్సర్షిప్తో పాటు మాది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కాబట్టి ఈ హోమగుండాలు 84 హోమగుండాలు కూడా కట్టే బాధ్యత మాకు అప్పచెప్పారు. సో ఆ బ్రిక్ కానివ్వండి, శాండ్ కానివ్వండి, దాంతోపాటు అవి అరేంజ్ చేయడానికి కావాల్సినటువంటి లేబర్ని కూడా మేమే తీసుకొచ్చి నిన్న మొత్తం దీన్ని అరేంజ్ చేసి ఇవ్వడం మాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇది సాక్షాత్ అమ్మవారి యొక్క కృపా కటాక్షంలాగా మేము భావిస్తున్నాము. సో 8 గంటలు పూజ అని అంటే కొంచెం ఎవరైనా ఫస్ట్ బిఫోర్ స్టార్ట్ ఎవరైనా అనుకుంటారా సాధ్యం అవుతుందా కాదా అని? సో మీరు కూడా ఎలా అనుకున్నారు, మీ ఫీల్? మేము ఒకటే అనుకున్నాం, మా అమ్మవారు ఉంటే 8 గంటలు కాదు 80 గంటలైనా కూర్చోవచ్చు అన్న ఉద్దేశంతోనే మేము వచ్చాం ఇక్కడికైతే. ఆమె ఇస్తుంది ఎనర్జీ అంతా, ఇంత ఇచ్చినామా ఎనర్జీ ఇవ్వదా? సో ఆ ఉద్దేశంతోనే మేము ఏదైనా సరే అనుకున్నాము. దాని తగ్గట్టు వీళ్ళు అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు. మిల్క్ షేక్స్ ఇవ్వడం కానివ్వండి, వాటర్ ఇవ్వడం కానివ్వండి, కూడా ఎప్పటికప్పుడు చూసుకోవడం కానివ్వండి, కూడా ఎవరికి ఏమి ఇబ్బందులు కాకుండా చూసుకోవడం. ఆర్గనైజేషన్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ వాలంటీర్స్ అని చెప్పొచ్చు. దే హావ్ డన్ వెరీ గుడ్ జాబ్. ఓకే. సో రాజశ్యామల యాగం అనేది ఎంతసేపు ఉన్న రాజకీయ నాయకులు మాత్రమే చేసుకోగలిగినటువంటిది అనే ఒక పాయింట్ ఉంటుంది. సో అలాంటిది ఈ రోజు అందరు సాధారణ భక్తులు కలిసి చేసుకోవటం సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణమోహన్ గుప్తా గారు చెప్పినట్టు రాజశ్యామల యాగం చేస్తున్నాము. ఈవెంట్ ఎట్లా ఉంటుంది అంటే, అన్న స్పాన్సర్స్ ఏదైనా వస్తుందా అంటే టైటిల్ స్పాన్సర్ మాది రాసుకోమని చెప్పాము. నాది టైటిల్ స్పాన్సర్ రాసుకున్నారు. ఈ అవకాశం మాకు రావడమే గొప్ప. నేను పూజలో కూర్చుంటానో కూర్చోనో కూడా తెలియదు. యాక్చువల్గా ఏంటంటే మా మిస్సెస్కి సర్జరీ అయింది, లెగమెంట్ సర్జరీ, లెగ్ ప్రాబ్లం ఉంది. సో అనుగ్రహం వల్ల లెగ్ సర్జరీ అయిపోయింది, సర్జరీ క్లియర్ అయింది. తను ఈరోజు కూర్చుంది 8 hours. అదృష్టం మీకుంది. చాలా సంతోషం అనిపించింది. అమ్మవారు ఇచ్చిన గ్రేస్ అది. సో అందు గురించి చాలా బాగా అనిపిస్తుంది. సో రాజశ్యామల యాగం అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని అంటారు కదా, సో మీకేమైనా? 100కు 1000% ఏ యాగమైనా ఉంటుందండి. యాగం చేసినా హోమం చేసినా బెనిఫిట్స్ ఉంటాయని పంతులు గారే చెప్పారు మనకి. సో ఇక్కడ అందరూ మంచి మనసుతో చేస్తున్నారు కాబట్టి అవుట్పుట్స్ బెనిఫిట్స్ కంపల్సరీ అందరికీ. స్పెషల్ గా రాజశ్యామల అమ్మవారు అనేది చాలా పవర్ఫుల్. అంటే ఎవరైనా చేయాలి అని అంటే తొందరగా ముందుకు రాలేనటువంటి భయం కూడా ఉంటుంది. సో అమ్మవారు ఎంత సున్నితంగా ఉంటారో అంత కోపంగా కూడా ఉంటారు అనేది. సో దీనికి సంబంధించి మనము అమ్మవారిని అడిగేదాన్ని బట్టి గురించి ఆమెకు అనుగ్రహిస్తుందా, ఆమె కోపంగా శాపిస్తుందా శపిస్తుందా అనేది ఆధారపడి ఉంటుంది. సో మనం లోక కళ్యాణం గురించి అందరికీ, మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ బాగానే ఉండాలి, బాగానే జరగాలి, స్వచ్ఛమైన కోరికలు కాబట్టి అందరికీ ప్లస్ పాయింట్, అందరికీ బెనిఫిట్సే ఉంటాయి. సో సామూహికంగా పూజ అనేది అంటే తక్కువ సందర్భాల్లో జరిగేటువంటి విషయం. సో ఈ రోజు సామూహికంగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మీరు ది బెస్ట్గా ఫీల్ అయినటువంటి పాయింట్ ఏంటి? మేము సామూహికంగా అంటే కలిసి ఉంటే కలదు సుఖం, ఏదైనా చేయొచ్చు అని నిరూపించిన ఈ ప్రోగ్రామ్ నుంచి. ఇప్పుడు మీరు అన్నారు ఒకరు చేయడం ఇద్దరు చేయడం అంటే ఇంపాసిబుల్ అని, ఎందుకంటే చాలా పెద్ద యాగం ఇది. ఒక్కొక్క ఇంట్లో చేయాలంటే అట్లీస్ట్ ఒక 3 నుంచి 4 లక్షలు ఖర్చు అయ్యే యాగం ఇది. సో కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు అంత ఫాస్ట్ గా దీని గురించి రారు. హై క్లాస్ వాళ్ళకి ప్రాప్తం ఉంటే చేసుకుంటారు, లేకుంటే లేదు. కాబట్టి సామూహికంగా అయితే ఇంతమంది ఇప్పుడు 250 కపుల్స్ పార్టిసిపేట్ చేయడం అనేది అందరికి మంచి అవకాశం. సో బడ్జెట్ పరంగా చూసుకుంటే సామూహికంగా ఎలా ఉంటుంది అంటారు? అదే అమ్మ చెప్పేది. ఇప్పుడు 3 లక్షల రూపాయలు ఒకరికి వేరించడం కంటే కూడా మనం ఒక 11,000 రూపాయలతో అంత అదే సేమ్ పుణ్యం మనం తీసుకురావచ్చు. అది మనం జరిగే అదృష్టం అన్నమాట. సో నెక్స్ట్ టైం ఇలాంటి ఏదైనా చెడిపోయాడు ఇప్పుడు చెప్పాలి. కట్ చేసి సరే సరే లాస్ట్ థ్యాంక్ యూ. నేను ఏదో పాయింట్ అడగబోతున్నాను, కట్ చేసి. ఓకే. సో స్పాన్సర్షిప్ ఇచ్చారు కదా, నెక్స్ట్ అంటే వెళ్ళిపోతారు, స్పాన్సర్ అంటే ఆగుతారా? సో స్పాన్సర్షిప్ ఇచ్చారు కదా, సో నెక్స్ట్ ఏదైనా ఇలాంటి సామూహికంగా పూజ నిర్వహించే అవకాశం ఉంటే గనక అందులో కూడా పార్టిసిపేట్ చేసే ఇంట్రెస్ట్ మీకుందా? 100% ఉందమ్మా. ఆమెనే కలిగిస్తుంది, ఆమెనే ఇచ్చి అదృష్టం ఇస్తుంది. 100కు 1000% ఉంది. మనం స్పాన్సర్షిప్ చేసామని మనం అనుకుంటున్నాము. ఆమె మనకి ఇచ్చిన దాంట్లో ఆమెకి ఇవ్వడంలో తప్పేం లేదు. దానికి జస్ట్ మనం చేసే ఒక మనస్తృప్తిగా మనం ఇచ్చుకున్నది ఒక దైవ కార్యానికి మనం ఇచ్చిన. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అండి. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం
అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.